హలో అండి, ఇందాక చెప్పాను కదండి, బక్కోడు పాప అండి. ఇది ఫస్ట్ది, ఇది అమ్ములండి. వీడు లాస్ట్ పుట్టినాడండి. 7 పుట్టేయండి. 7 చిన్న 7 పిల్లలకి ఫస్టే 2 చనిపోయండి హాస్పిటల్లో. 3 చనిపోయి 4 వచ్చేయండి. అయితే 7కి 2 చనిపోయింది హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు. ఆ చనిపోతే ఒకటి నుంచి ఎవరో పిల్లలు చిన్నట్లు వచ్చేటప్పుడు ఎత్తుకెళ్ళిపోయారండి. ఒకటైతే 14 నెలలు బతికింది, ఒకటి 6 నెలలు బతికింది. ఆ 2 ఒకసారి నాతో వస్తుండగా యాక్సిడెంట్ అయిందండి. దానికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను, 3000 ఖర్చు పెట్టాను. కానీ బ్రెయిన్ తాకిందట, చనిపోయిందటండి తర్వాత చెప్పారు ఆయన. రెండోది అయితే చక్కగా హెల్తీగా ఉండేదండి. తెల్ల పిల్లలు చాలా అందంగా బలంగా ఉండేది. దాన్ని ఏం కలిసిందో ఏమోనండి. ఉదయం చూశాను, సాయంత్రం మధ్యాహ్నం కూడా నీళ్ళు పెట్టాను, బిస్కెట్ పెట్టాను, తిన్నది. కట్ చేస్తే సాయంత్రం కనబడలేదు. ఎతికేసరికి నేను ఒక నాన్న చేతితో నీళ్ళు వేసుకుంది, చనిపోయిందండి. మూడోది అయితే 14 నెలలు బతికిందండి. అప్పుడు వాకింగ్కి మా హస్బెండ్ వెళ్తుంటే ఆయన వెనకాతలు వస్తుంది, ఏదో గుద్దిందటండి. నేనైతే నాకు వీళ్ళందరూ తెలుసు కాబట్టి వాటి ఎవరినైనా యానిమల్ లవర్ని హెల్ప్ అడిగినా తీసుకెళ్ళేదని. ఆయన ఏమనుకున్నాడు, గుద్దిన వెంటనే అది పక్కకి వెళ్ళిపోయిందటండి బస్ కిందకి. ఈయన అదే బస్ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నారు. నేను వచ్చినట్టు చెప్పాను. ఆ రోజు మరుసటి రోజు కూడా అన్ని చోట్ల ఎతికామండి. ఆ రోజు నైట్ బస్ కిందకి వెళ్ళడానికి నేను వచ్చరికి షూటింగ్ నుండి 11-12 అయింది. ఆ టైంలో వెళ్ళలేక మరుసటి రోజు వెళ్ళానండి. అది ఏం మూల దాగుండిపోయినట్టు అయిందో ఎత్తితే కనిపించలేదండి. మూడో రోజు మా అమ్మాయి ఎవరుంది, అమ్మాయి చెప్తే అమ్మాయి వచ్చి చక్కగా ఎతికి చూపించిందండి చనిపోయిందని. అప్పటికే తీయడానికి కూడా వీలు లేనట్టుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారండి. అలా జరిగింది. బ్లాక్ అమ్మా దా, చూసారా బ్లాక్? చూడండి, వాడు చాలా మంచోడండి. ఇలా ఉందండి ఇంటికి. ఇదేనండి అన్ని పిల్లలు ఈ పిల్ల దక్కింది. ఇందాక చూపించాను ఫస్ట్ బేబీ, తర్వాత అమ్ములు బ్లాక్ దక్కిందండి. అంతేనండి, ఏం చేయలేమండి. ఇటు కాయస్ మనం ఎంత జాగ్రత్త చూసినా కూడా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఇట్లా దెబ్బలతో వెళ్తే ఆయింట్మెంట్లు అని, క్రీములు, లిక్విడ్స్ డబ్బులు ఉన్నప్పుడు కొనిసి పెడతానండి. లోపల గాయాలైతే పిల్లలకి అన్నట్టు. చూడండి, బ్లాక్ ఇంచులు పెడదామని ఎంత ప్రయాసపడి వస్తున్నాను. బ్లాక్ దానా, బ్లాక్ రా, చూసారా నానా రా అంటే వచ్చేస్తుంది. వీటికి ఏటో ఆ ప్రేమ అండి. నాన్న వద్దు, షైనమ్మని ఏమనుకరా. ఇది ఒకటండి, వెనకట్లు వస్తాయి. మొత్తం 5-6 వస్తాయి. కానీ నేనైతే మాత్రం ఈ 4 పిల్లలు ప్రిఫరెన్స్ ఇస్తానండి. దీని అమ్మ, ఇది దీని అక్క, దీని తమ్ముడు, అన్నయ్య, ఇది. ఈ 3 కాకుండా ఏమైనా వస్తే ఇట్లు పెట్టిన తర్వాత అట్లు కూడా పెడతానండి. ఇదేనండి, మనకి వర్క్ ఉండాలి. ఇట్లు పెట్టాలంటే బయట తీసుకెళ్ళి పెట్టాలండి. ఎండాకాలం పగలు తీసుకెళ్తే తినటం లేదండి. ఇవి నైట్ అయితేనే కొంచెం తింటున్నాయి. ఆ రోడ్డు మీద వెహికల్స్ అన్నీ వస్తాయి, భయపడుతూ వెళ్ళి పెడుతున్నానండి. ఏదో ఒక చిన్న సహాయం అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.